దేవుని దగ్గరికి రావడానికి ఎలాంటి మార్గాలైనా ఎన్నుకొని రండి. అది ఎంతటి ప్రయాసైనా రండి. ఇంట్లో పండుకోబెట్టడం కాదు, ఇంట్లో కూర్చోవడం కాదు. సౌలు కూడా అలా నిర్లక్ష్యం చేసేవాడు. తంతే వాడు వెళ్ళి ఎక్కడ పడ్డాడు? మళ్ళా దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన కోపం నిమిషమే ఉంటుంది, రోజుల తరబడి ఉండదు. మన నైట్ అదే చెప్పినాను నేను అక్కడ. ఆయన కోపం నిమిషమే ఉంటుంది. ఆ నిమిషం చాలు నిన్ను భస్మం చేయడానికి. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఆ కోపానికి బలవద్దు, జాగ్రత్త. మనకు కూడా ఆ కోపం 24 గంటలు రాదు. ఎప్పుడు వస్తుంది? ఒక్కసారే వస్తుంది మనిషి అన్నోడికి. ఆ కోపం వచ్చినప్పుడు వారికి దూరంగా ఉంటే బతికిపోతావు. కోపమే రాకుండా ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. మన పిల్లలు మనతో ఉన్నప్పుడు అల్లరి పని చేస్తే మనం గద్దిస్తాం. అదే కోపం వచ్చే పని చేస్తే తంతాం. మరి నిన్ను కొట్టడా దేవుడు? నీకు దేవుడు అంటే భయం లేకపోతే నిన్ను కొడతాడా కొట్టడా? ఎప్పుడైనా నీ కుటుంబం కోసము నువ్వు ప్రార్థన చేశావా? దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేలాగున నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించయ్యా. 115వ కీర్తన 12వ వచనం 13వ వచనం చదువు. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీల ఆశీర్వదించును, అహరోను వంశస్థుల వారిని ఆశీర్వదించును. చిన్న పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారినందరినీ యెహోవా, పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి వృద్ధులైతేనేమి ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఇప్పుడు చెప్పండి అమ్మా. అందరినా? దారపోయే దానయ్యలందరినా? ఆయన యందు భయము భక్తి ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నేను ఆశీర్వదించబడట్లేదని నువ్వు బాధపడుతున్నావా? నీకేం లేదు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. కానీ మనకేం కావాలి? ఇప్పుడు ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాలు కావాలంటే దేవుడు అంటే భయభక్తులు ఉండాలి, దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలి. నిత్యము నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలని నువ్వు ఈరోజు ప్రార్థన చెయ్యి. దేవా, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉండలాగునా నాకు నీ జ్ఞానము దయచేయని ప్రార్థన చెయ్యి. అప్పుడు కదా దేవుడు నిన్ను ఆశీర్వదించేది. అరగంట కాగానే వార్తలు చూస్తారు, అవునా? కాస్త ఉక్కపోత పోయగానే బయట తిరుగుతారు. తెలుసా, యేసు ప్రభు సువార్త ప్రారంభించిన దినాలలో ఫ్యాన్లు లేవు, ఏసీ గదులు లేవు. ఆయన కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తుంటే అక్కడ ఎదురుగా జనాలందరూ కూర్చొని విన్నారటండి. వాళ్ళకి ఎండ దెబ్బ కొట్టలేదా? టెంట్లు వేసి, లైట్లు వేసి, మైకులు పెట్టి, స్టీరియో సిస్టమ్లు పెట్టి, మ్యూజిక్లు పెట్టి పెట్టాడా మీటింగ్? ఎక్కడైనా యేసు ప్రభు వారు బహిరంగ సభలు 5,000 మంది 10,000 మందితో పెట్టాడు, కానీ ఎక్కడైనా మైక్ వాడాడా? ఎక్కడైనా వాయిద్యాలు వాయించాడా? ఏ ట్రూప్ లేదా ఆయనకు? మ్యూజికల్ ట్రూప్ లేదా? మరి ఎందుకు వాయించలేదమ్మా? రాదా వాళ్లకు? మరి ఈరోజు మ్యూజిక్ సిస్టమ్ ఉంటేనే పోతున్నారుగా చర్చిలకు, లోపల ఏసీ ఉంటేనే వస్తున్నారుగా, ఫ్యాన్లు ఉంటేనే వస్తున్నారుగా. చెప్పండి, అర్ధగంట గాలి లేకపోతే మాకు ఊపిరి ఆడట్లేదండి అని బయటికి వెళ్ళిపోతున్నారా? అసలు నీకు ఊపిరే లేకుండా చేస్తాడు, జాగ్రత్త. అప్పుడు ఆగిపోతా ఊపుకోనికి. నీకు జీవమును ఊపిరిని దయచేస్తున్న దేవుడు అంటే నీకు భయం లేదు, భక్తి లేదు. ఒక వారం రోజులు ఫ్యాన్లు లేకపోతే ఫ్యాన్లు లేనట్టున్నాయి, ఎగ్గొడదామా ఈ వారం? మరి ఎలా పొద్దుగాలు వద్దామా? అందరికంటే ముందు పోయి నేను దేవుని సన్నిధిలో కూర్చుంటా, అందరికంటే ముందు నేను దేవునికి ప్రార్థన చేస్తా అనే ఆలోచన మాత్రం ఉండదు. ఉంటుందా?
కానీ ఆశీర్వాదాలు కావాలా, దీవెనలు కావాలా. గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఎందుకు ఆశీర్వదిస్తాడండి? దావీదు లాంటి విధేయత కూడిన ప్రార్థన చేయి, భయభక్తులతో కూడిన ప్రార్థన చేయి. ఆయన నీ కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలను, పెద్దలను, వృద్ధులను అందరినీ ఆశీర్వదిస్తాడు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు.